ఇక తెలంగాణ రాష్ట్రం చేసిందే బీఆర్ఎస్. ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయలేదు? దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. మరి అప్పుడు ఎందుకు నువ్వు అప్పుడు నీకు తెలియదా? తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్ఎస్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. తనను రాజీనామా చేయమనే హక్కు బీఆర్ఎస్కు లేదని, ఆనాడు బీఆర్ఎస్లో చేరిన 36 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా తాను ఎందుకు రాజీనామా చేయాలి, దానివల్ల ఉపయోగం ఏమని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను కట్టుబడి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ వరంగల్ జిల్లా వేలేరు ధర్మసాగర్ మండల కేంద్రాల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధికారంలో ఉన్ననాడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ఈరోజు పాదయాత్రలు సిగ్గుచేటన్నాడు. ఏ కాలువ ఎటుపోతుందో కూడా తెలియని వ్యక్తి కాలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. వచ్చినామా, తిన్నామా, తాగినామా, ఎగిరినామా అనేది తప్ప ఏ గ్రామానికి ఏం కావాలి, ఏం చేయాలనే ఆలోచన చేసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. నువ్వైతే ఏ పార్టీకి వస్తే ఆ పార్టీలోకి పోదామా, ఆ అధికారాన్ని అనుభవిద్దామా, మిగతా టైంలో రాజయ్యని తొక్కుదామా, ఏ పార్టీ అండదండలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడదామా? ఇదే నీ తంతు కడియం శ్రీహరి. నీ భాగవతం తెలియదు ఎవరికి. నువ్వు డెవలప్మెంట్ పేరు చెప్తున్నావు, కానీ ఇక్కడ నువ్వు డెవలప్ అనే ఒక కారణాన్ని చూసుకొని మాట్లాడుతున్నావు, కానీ అది కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే నీ కూతురు సీట్ కోసం, ఎంపీ సీటు కోసం నీవు పార్టీ మారి ఇప్పుడు రాజయ్యని బీఆర్ఎస్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నావు. అవసరానికి కొద్ది వాడుకునేది బీఆర్ఎస్ని. ఇప్పుడు రాజయ్య పోటీ కాబట్టి ఆయనని తుంగలకు దొక్కాలని నీ ప్రయత్నం. ఎటు అయితే అటు ఎన్ని విధాలు మారుతున్నావు అంటే అన్ని విధాలు మారుతున్నావు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అదే ఫేసు, అదే నీ జూనియర్ సీఎం అయిండు, నువ్వు మాత్రం అట్నే ఉన్నావు, ఇంకా తిరుగుతూనే ఉన్నావు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ. నీ జూనియరు నువ్వు రాజకీయాలు చేసేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బచ్పన్, నువ్వు తెలుగుదేశంలో ఉండి రాజకీయాలు, నువ్వు మంత్రి అప్పట్లో రాజకీయాలు చేస్తున్నప్పుడు, నువ్వు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సీనియర్ లీడర్గా ఉన్నప్పుడు బచ్పన్ సీఎం అయిండు. నువ్వు నీ లెక్కన ఆయన కూడా మారేండు, కానీ సీఎం అయిండు. నువ్వు మాత్రం అంతే. రోడ్డు వెంట ఎరువులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంటే నువ్వేనుగా ఇప్పుడు సభ్యత సంస్కారం లేకుండా అడుగడుగునా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరంతా రెచ్చగొట్టినా రెచ్చిపోనని, వాళ్ళ స్థాయి తనది కాదని చెప్తూ నువ్వు నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకుంటే ఇప్పటికి సీఎం అయ్యేవాడివేమో. తెలుసుకోకనే నీకన్నా జూనియర్ సీఎం అయిండు. ఇది దీనికి సంబంధించి ఇప్పటి వరకున్న అప్డేట్స్. ఇవి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంకోటి ఏంటంటే తెలంగాణలోని పార్టీలు కొన్ని పోయినాయి. ఈసీ తెలంగాణలో కొన్ని పార్టీలను తీసేసింది. అది ఒకసారి చూద్దాం. తెలంగాణ నుంచి మరో 8 పార్టీలు సైతం అవుట్ అయిపోయినాయి. అందులో లోక్ సత్తా పార్టీ ఒకటి ఉంది. దేశవ్యాప్తంగా 474 పార్టీలు పేర్లు జాబితా నుంచి తొలగించినాయి. అవన్నీ పూర్తిగా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటే 6 నెలలకు 6 ఏళ్ళు పోటీ చేయకుంటుంటే పార్టీని తీసేస్తారు, పార్టీకి గుర్తింపు తీసేస్తారు. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. 474 రాజకీయ పార్టీలకు గుర్తింపు రద్దు. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈసీ వేటు. 2 నెలల్లో 808 పార్టీల తొలగింపు. తెలంగాణలో లోక్సత్తా సహా 9 పార్టీలు రద్దు. గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలపైన ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ ఈసీ వద్ద నమోదు చేసుకుని గత 6 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయని ఆడిట్ రిపోర్ట్లు నిర్ణీత గడువులోప సమర్పించకపోవడం వంటి నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను తాజాగా ఈసీ డీలిస్ట్ చేసింది. 2వ దశలో ఈ నెల 18న 474 పొలిటికల్ పార్టీలను లిస్టు నుంచి తీసివేశాం.
ఆయా పార్టీలు గత 6 ఏళ్లుగా ఎటువంటి ఎన్నికల్లోనూ కంటెస్ట్ చేయలేదట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో 2 నెలల్లో జాబితా నుంచి తొలగించిన రాజకీయ పార్టీల సంఖ్య 808 చేరుకుంది. ఎందుకంటే ఆగస్టు నెలలో 334 పార్టీలపై వేటు వేసిన విషయం తెలిసిందే. మొత్తం దేశవ్యాప్తంగా 2520 గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలు ఉండగా తాజాగా తొలగింపుతో ఈ సంఖ్య 2406కు తగ్గింది. ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయట. కాగా ఒక పార్టీ 6 సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఈసీ రూల్స్ ప్రకారం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తుంది. సదరు పార్టీకి నోటీసులు జారీ చేసిన అనంతరం ఈ చర్యలు తీసుకుంటుంది. లోక్సత్తా పార్టీ రద్దు, దాంట్లో ఇంకే ఉన్నాయి తెలంగాణలో చూద్దాం. తాజాగా తెలంగాణ నుంచి 9 పార్టీలను ఈసీ రద్దు చేసింది. అందులో మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్సత్తా పార్టీ కూడా ఉంది. లోక్సత్తాతో పాటు ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశ పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 17 పార్టీలు రద్దయినాయట. ఇవి పార్టీలు రద్దయిన పార్టీలు. ఇంకా ఇప్పుడు పెట్టబోయిన కొత్త పార్టీలు కూడా జాగ్రత్త. మరి ఈ జాబితాలోకి రాకుండా ఆ పార్టీలు జాగ్రత్త పడాలి, లేదంటే ఈ జాబితాలోకి వస్తాయి. రీసెంట్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీలు, ఇంకా కొన్ని పార్టీలు కూడా ఎప్పుడు లేని పార్టీలు కూడా వస్తున్నాయి. బీసీ యూఎఫ్ అని కొన్ని పార్టీలు, ఆ పార్టీలు ఉన్నాయనే విషయాన్ని నిన్నమొన్ననే ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలిసింది. కానీ అంతకుముందు అయితే తెలియదు. యూట్యూబ్ ఛానల్లో చూసినాం అంతే, అంతకుమించి అయితే లేదు. ఇవి దీనికి సంబంధించిన అప్డేట్స్. ఇవి ఈరోజు ఇప్పటికి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ రేపు కలుగుతాం.